ఆంధ్రప్రదేశ్‌లో పక్కన ఏబీ వెంకటేశ్వరరావు గారు, నల్లమోతు చక్రవర్తి గారు, డాక్టర్ బాబు గారు వీళ్ళందరూ కలిసి ఓ పోరాటం చేస్తున్నారు 22 గురించి. 2017 సంవత్సరంలో డిజిటలైజేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పి రెవెన్యూ అధికారులు ప్రాసెస్ చేయమంటే వాళ్ళు 1930 నాటి భూముల లెక్క ప్రకారం ఇవన్నీ నిషేధం అంటూ ప్రజల యొక్క ఆస్తులు, ఇళ్ళు, షాపులు, వ్యాపారాలు, ఇండస్ట్రీసు అన్నీ తీసుకెళ్ళి ప్రైవేట్‌లో పడేశారు. 22 నిషేధపు జాబితాలో పడేశారు. బయటికి తీయాలంటే డబ్బులు లంచాలు అడుగుతున్నటువంటి పరిస్థితితో బెంబేలెత్తిపోతున్న జనం ఆంధ్రాలో రోడ్డెక్కి ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దానికి తోడు ఇప్పుడు సరికొత్తదైనటువంటిది మళ్ళీ హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి. తాజాగా అక్కడున్నటువంటి భూముల్ని రేవంత్ సర్కార్ వచ్చాక నిషేధ జాబితాలు 22 జాబితాలో పెట్టి అది రిలీజ్ చేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా మంత్రి పొంగులేటే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. పొంగులేటి ప్రశ్నించి డబ్బులిచ్చి కనుక ఓకే చేయించుకోకపోతే అవి నిషేధపు జాబితాలోకి వెళ్ళిపోతుంది, దోచేస్తున్నారంటూ ఈటెల రాజేందర్ దగ్గర నుంచి ఏదైతే గౌడ్ దాకా, బీఆర్ఎస్ గౌడ్ దాకా, మాజీ మంత్రి దాకా అందరూ వరుసబెట్టి ఆరోపణలు చేస్తున్నటువంటి వేళ ఇప్పుడు అది రేవంత్ సర్కార్ని ఇరకాటంలో పెట్టబోతుంది.